హాయ్ అండి. అందరికీ నమస్కారం. డిసెంబర్ 19వ తారీఖున అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. ఈ రోజున వృశ్చిక రాశి వారు ఎక్కడున్నా సరే సాయంత్రం 6 నుంచి 12 గంటల్లోపు ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే వృశ్చిక రాశి వారిపై ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష, అలాగే కొన్ని రకాలైనటువంటి పితృదోషాలు, పితృశాపాలు, ఇలా కొన్ని రకాలైనటువంటి ఎక్కువగా సమస్యలతో మీరు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు పట్టించుకోవట్లేదేమో. మీ మీద దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారి మీద ఇరుగు పొరుగు వారి యొక్క ఏడుపులు, ఇళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వారి యొక్క చూపులు కావచ్చు, బంధువుల ఏడుపులు, నలుగురిలో అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రత్యేకంగా మీరు ఎవరైతే మీకు తెలిసి ఉంటారో అలాంటి వారంతా కూడా మీ మీద ఏడుస్తున్నారని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలను చూడలేక, ఏమాత్రము కూడా మీరు సాధించినవి వాళ్ళు సాధించలేక ఎన్నో రకాలుగా మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అలాంటి చెడును అంతటినీ కూడా తీసేసుకోవడానికి ఈ డిసెంబర్ 19వ తారీఖున వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఇది ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి చివరి అమావాస్య కాబట్టి ఏదైనా అంటే ఏడుపులు కావచ్చు, నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, శత్రువులు మీకు ఏదైనా తెచ్చిపెట్టే సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ తొలగించుకొని మీరు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంతకన్నా మంచి రోజు అనేది మళ్ళీ రాదు. ఈ దిష్టి అంతా తీసేసుకుంటేనే మీ కొత్త సంవత్సరం అంతా మళ్ళీ సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వీరి రాశికి అధిపతి కుజుడు. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. మీకు అదృష్టం, ఐశ్వర్యం, తిరుగులేని రాజయోగం, ఆస్తి, అంతస్తు, సంపద ఇలాంటివన్నీ కూడా మీ కిందకు వస్తాయన్నమాట. మీ రాశిపరంగా కష్టాలు ఎక్కువైతే ఉండొచ్చేమో, కానీ అదృష్టం మాత్రం ఎప్పుడూ మీ సొంతం అవుతుంది. చివరికి కష్టపడిన దానికి అంతకన్నా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలాన్ని సాధించగలుగుతారు. కాబట్టి చిన్న వయసులోనే మీరు ఏంటంటే గొప్ప గొప్ప సక్సెస్లను సాధించగలుగుతారు, మీ సొంతం చేసుకోగలుగుతారు. నలుగురు ఈర్ష్యపడేలాగా మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు వేసుకునే బట్టలు కావచ్చు, మీరు ఉండే పద్ధతి కావచ్చు, మీరు ఉండే ఇల్లు కావచ్చు, మీరు కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే విధానం కావచ్చు, మీ యొక్క పిల్లల పెంపకం కావచ్చు, మీ యొక్క హోదా కావచ్చు, దర్జా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరు గొప్పగా మీది జీవితం అనేది ఉంటుంది. మీ ఆలోచన ఎక్కడా కూడా తగ్గాలి, ఎక్కడైనా రాజీ పడటం, కాంప్రమైజ్ అవ్వటం ఇలాంటివి మీకు ఉండవు. జీవితం అంటే ఏంటంటే జీవితాన్ని ఆస్వాదించాలి, కష్టపడాలి, సంపాదించాలి. ఎక్కడా కూడా మనం అన్నీ చంపుకొని బ్రతకూడదని అనుకునే మైండ్ సెట్ మీది. కాబట్టి కష్టపడతారు, సుఖపడతారనమాట. కష్టం వెనకాల వచ్చే ఆ సుఖాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్వాదిస్తారు. జనం ఏంటంటే వాళ్ళు చేయలేరు, కష్టపడే వాళ్ళు చేయలేరు, వాళ్ళు అనుకున్న దాన్ని చేరలేరు, అంటే రీచ్ అవ్వలేరు అన్నమాట. అట్లా కానీ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు మాటలు కాదు చేతలు చేసి చూపిస్తున్నారు. ఏదైనా సరే అనుకున్నది చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఎక్కువగా ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు, అందరి యొక్క నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు, కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. దానికి కారణం ఏంటంటే మీరు ఏదైనా లైట్గా తీసుకుంటారు, పెద్దగా పట్టించుకోరు. ఇలాంటివి మూఢనమ్మకాలు అని చెప్పేసి మీరు కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ మీరు ఎక్కడైనా చూపించుకోండి. కావాలంటే మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం మిగిలిన రోజుల కన్నా కూడా అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ నరదిష్టి వలన మీకు ఇంకా కొన్ని అడ్డంకులు ఉంటున్నాయి.
మీ కుటుంబం మీద కూడా ప్రత్యేకమైన చూపు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాటిని మీకు తీసేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏముందిలే అని అనుకుంటారు, కానీ చాలా ప్రమాదకరమైనది దిష్టి అనేది. అంటే మన ముందర నవ్వుతూ మాట్లాడుతూ పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అంటే మన పతనం కోసం కొంతమంది అయితే ఏదైనా చెడు ప్రయోగాలు కూడా మనుషుల మీద, ఇళ్ళ మీద చేపించే అవకాశాలు ఉంటాయి. చూడలేని వాళ్ళు మరి అలాంటి వాళ్ళు కొంతమంది చేపిస్తూ ఉంటారు. అలాంటివన్నీ తొలగించుకోవడానికి ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఈ అమావాస్య చెడును తీసేసుకోవడానికి, అంటే ఈ రోజున దిష్టిని తీసేసుకోవడానికి, మీకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎంతకన్నా మంచి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇలాంటి అమావాస్య కోసం పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు సైతం, పండితులు, మన పూర్వీకులు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీటి రోజుల్లో ఏం చేసినా ఉపయోగం అనేది ఈ రోజున ఏం చేసినా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ అమావాస్య రోజున 19వ తారీఖు అమావాస్య వస్తుంది, శుక్రవారంతో కూడుకొని వస్తుంది. కాబట్టి మీరేంటంటే తెల్లవారుజామునే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీరు తలస్నానం చేయాలి. తలస్నానం అంటే షాంపూ పెట్టి రుద్దుకోకూడదు. మామూలుగా తల మీద నీళ్లు పోసుకోండి. అలా పోసుకొని స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత నలుపు రంగు బట్టలు ఆ రోజున వేసుకోవద్దు. అలాగే పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది తినొద్దు. తింటే మాత్రం కొన్ని రకాలైనటువంటి కర్మలు మీకు ఇంకా ఎక్కువై అవకాశం ఉంటుంది. మీ మీద పితృదోషాలు, పితృశాపాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట. అంటే ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ కూడా ఏంటంటే మిమ్మల్ని, అంటే వివాహం కాకముందల ఒక ఎత్తు అయితే, వివాహమైన కానుంచి వాళ్ళకి మీకు ఎక్కువగా గొడవలు జరగటం కావచ్చు, ఎక్కువగా మనస్పర్ధలు రావటం, కొంతమందికి అయితే మాటలు కూడా ఆగిపోయి ఉండటం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏంటంటే ముఖాలు చూసినప్పుడు సంతోషం అనేది లేక ఏంటి కర్మ అనుకున్నట్లుగా కొంత నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. కాబట్టి అది కూడా మీకు అంత మంచిది కాదు. అంటే కన్న తల్లిదండ్రుల యొక్క ఏడుపులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అనేవి మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ ఏడుపులు అనేవి ఉండకూడదు. అవి మనల్ని ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పతనం తీస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి తల్లిదండ్రుల యొక్క విషయంలో కూడా మీకు కొన్ని దోషాల నుంచి ఇది తీసేస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా తలస్నానం చేసేసి నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఇక మిగిలిన ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు. నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. ఇల్లంతా శుద్ధి చేసుకోండి. గుమ్మానికి వేపాకులు తోరణాలు కట్టుకోండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి వేపాకులు తోరణాలు కట్టుకుంటే మంచిది. ఆ రోజున ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ముందు ఆవనేత్తో దీపం అనేది వెలిగించుకోండి. అమావాస్య అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. తర్వాత కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. కాకి అంటే శనిదేవుడి వాహనం. అలాగే పితృదేవతలు కూడా మనకు కాకుల రూపంలో వస్తూ ఉంటారు. కాబట్టి పితృదోషాలు, పితృశాపాలు ఏమన్నా ఉంటే తొలగిపోవడానికి కాకి మీరు అన్నం తినేటప్పుడు తొలిముద్ద అన్నం, లేదంటే నిండు కొండలో అన్నం తీసేసి కాకి గోడ మీద పెట్టేస్తే కాకి దాన్ని తింటుంది. అలాంటప్పుడు శనిదోషాలు, పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతూ ఉంటాయన్నమాట. అలాగే తల్లిదండ్రుల విషయంలో కూడా మీరేం మాట్లాడవద్దు. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం పిల్లల్ని అంటూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క నోరు కూడా కొంతమందికి పెద్దవాళ్ళది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అంటే అనుకోనివ్వండి. మీరు మాత్రం తిప్పి ఏమీ అనొద్దు. దేవుడికి అందరం బిడ్డలమేనండి. మనకు తల్లిదండ్రులు బిడ్డలు ఇట్లా, కానీ దేవుడు మాత్రం అందరం బిడ్డలతోటే దేవుడికి సమానం. కాబట్టి తప్పులు ఏమన్నా ఉంటే భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. కానీ మీరు మాత్రం తిప్పి ఎవరిని కూడా ఏమీ అనవద్దు. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా మీరు చేయాల్సిన పరిహారం వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆ రోజున ఒక కొబ్బరికాయని తీసుకురండి. కొబ్బరికాయని తీసుకువచ్చుకొని కొబ్బరికాయకి పీచు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల దగ్గర నుంచి
12 గంటల లోపు కొబ్బరికాయని మీరు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయకి దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయని మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా బయట వైపు నించొని లేదంటే వాకిట్లోనైనా సరే రోడ్డు మీద వాకిలి ఎదురుగా నించొని ఆ కొబ్బరికాయని మీ ఇంటి చుట్టూ కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు శుభ్రంగా దిష్టి తీయాలి. ఇలా శుభ్రంగా దిష్టి తీసి మా ఇంటికి ఉన్న దిష్టి పోవాలి, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఏడుపులు పోవాలి, ఇలాంటివన్నీ కూడా నశించిపోవాలి, మా మీద ఈ చూపులన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మీరు కొబ్బరికాయని తిప్పేసుకొని ఆ కొబ్బరికాయని ముక్కలు అయ్యేటట్లు పగలగొట్టేసేయండి. వాకిట్లోనే ఒక పక్కకు పగలగొట్టేసేయండి. ఆ తర్వాత ఆ కొబ్బరికాయ ఎన్ని ముక్కలుగా పగిలితే మీకు అంత దిష్టి అనేది ఉంటుందన్నమాట. మీకు ఆ దిష్టి అనేది త్వరగా వెళ్ళిపోతుంది. నేలకేసి కొట్టేయండి. ఇలా చేయటం వలన ముఖ్యంగా ఈ పరిహారం అనేది కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనది. మనం మిగిలిన పండగ రోజుల్లో అయితే దేవుడి ముందర కొట్టుకుంటాము. మనకి ఇది అమావాస్య రోజు కాబట్టి దేవుడి ముందర కొట్టాల్సిన పని లేదు. లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించుకొని ఆ కొబ్బరికాయను మాత్రం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మానికి బయట వైపు దిగదుడ్చేసి శుభ్రంగా పగలగొట్టేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ నరదిష్టి ఏదైతే ఉంటుందో మీ ఇళ్ళ మీద ఏడుపులు, మీ మీద ఏడుపులు, మీ కుటుంబ సభ్యుల మీద ఏడుపులు, మీ మీద ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఏడుపుల వలన మీకు కొంచెం వాహన ప్రమాదాలు కావచ్చు, కొంచెం నిద్ర పట్టకపోవటం, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా కొంచెం డబ్బు సంపాదన పరంగా కాస్త కోస్తో కలుసుబాటు అడ్డంకులు రావటం, చేయాల్సిన పనులు అవ్వకపోవటం, ఏవైనా కాస్త ఎక్కువ చేయాల్సి రావటం, అనవసరంగా మాట పడటం, కొంత మానసికంగా డిస్టర్బెన్స్ రావటం, కొంచెం అంటే మనం అనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవడంలో కాస్త లోపాలు రావటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జీవితం ఏంటంటే ఒక ఇదిగా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ తృప్తి ఉంటుంది. కాకపోతే ఎక్కడో ఏదో తెలియని బాధ, అదే ఈ నరదిష్టి వలన, పితృశాపాల వలన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటన్నింటి నుంచి ఇవి తీసేసుకోవడానికి ఈ అమావాస్య అనేది చాలా మంచిదన్నమాట. అలాగే మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకుంటే మీకు కలిసి వస్తుందన్నమాట. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే. ఆ ఉప్పును మీరు కాసేపు మీ పూజ గదిలో పెట్టుకొని, అంటే దేవుడి ముందర పెట్టుకొని మీరు దాన్ని కూరల్లో వాడుకోవచ్చు, దిష్టికి వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు, ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు. అమావాస్య రోజు తెచ్చుకున్నారని పట్టింపు ఏమీ ఉండదు. అలాగే ఇంటి బయట వైపు అంటే గుమ్మం ఎదురుగా కాస్త ఉప్పు పోసేసి దాని మీద దీపం వెలిగించుకోవటం, ఇలాంటి వాటి వల్ల మీకు శత్రుబాధలు, నరఘోష ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు ఆచరించినట్లయితే ఈ దరిద్రాలు ఏమన్నా ఉన్నా కూడా మీకు ఈ అమావాస్య చివరి అమావాస్య కాబట్టి ఇక్కడితో ఆగిపోతాయి అన్నమాట. ఇక మీకు కొత్త సంవత్సరం నుంచి కూడా మీరు చాలా సంతోషంగా మీరు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి మనకు ఇంకా కొత్తగా మారాలి, ఈ సంవత్సరం ఇంకా మేము ఎదగాలని చెప్పి ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటారు. కొన్ని కలలు కంటూ ఉంటారనమాట. ఇలా మీరు ఏవైతే అనుకుంటారో ఆ కళ్ళన్నీ నిజాలు చేసుకోవడానికి, ఈ దరిద్రాన్ని ఇక్కడితో ఆపేసుకోవడానికి పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించడం వలన మీకు తిరిగిలేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. అలాగే మీకు కుదిరితే గోపూజ కూడా చేసుకోండి. గోవుకు ఆహారంగా ఏదన్నా పచ్చగడ్డిని తినిపించడం, గోమాతకు ఇలా తాకటం కానీ ఇలాంటివి చేయండి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఏదైనా పంతులకి, మనం గుళ్ళో పంతులు ఉంటారు కదండి, బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం ఇవ్వండి. అలా నల్ల నువ్వులు దానం ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క శని దోషాల నుంచి, ఏళ్ళనాటి శని దోషాల నుంచి, పితృదోషాల నుంచి, వీటన్నింటి నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు. చెడు ఏదన్నా ఉంటే అంతటితో వెళ్ళిపోతుంది. బ్రాహ్మణులకి ఇలా ఇవ్వటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా ఇంటికి నూనె ప్యాకెట్ తెచ్చుకోవడం, ఇలా ఏదన్నా చెప్పులు కొనుక్కోవడం, నలుపు రంగు వస్తువులు తెచ్చుకోవడం, తలకు నూనె రాసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం,
జుట్టు విరబోసుకోవడం, మగవాళ్ళైతే సేవింగ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి ఏమాత్రం కూడా చేయొద్దు. తలకు నూనె అసలు రాసుకోవద్దు. ఆయుస్సు అనేది తగ్గుతుందన్నమాట. అమావాస్య రోజున ఏంటంటే కొన్ని అమృత గడియలు ఉంటాయి, అలాగే కొంత అంటే రాక్షస గడియలు కూడా ఉంటాయన్నమాట. అలాంటి రోజు మనం చాలా పవిత్రంగా, ఎందుకంటే ఈ రోజున చేసే పూజలు పరిహారాలు అనేవి మనకు ఫలించేవి. అందుకే ఈ రోజున ఏంటంటే భూమి మీద లక్ష్మీదేవి తిరుగుతుందని, అలాగే కొన్ని రకాలైనటువంటి కిరణాలు కూడా ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేసింది చేసినట్లుగా జరుగుతుందన్నమాట. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇంకా కొంతమందికి చూసినట్లయితే ఈ అమావాస్య రోజుల్లో మానసిక స్థితి అనేది బాగోదు, భయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడేసుకోవడం, వాళ్ళల్లో వాళ్ళే నవ్వేసుకోవటం, ఇలాంటివి ఏంటంటే ఆ యొక్క కిరణాల ప్రభావం వలన అలా జరుగుతుందన్నమాట. అలాంటి స్థితిలో ఏదన్నా ఉన్నా కూడా, అంటే వాళ్ళు ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా కూడా వాటి నుంచి బయటపడలేరు. పిల్లలకు జ్వరాలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా మీరు చేసే ఈ చిన్న చిన్న పరిహారాల వలన అలాంటి వాటి నుంచి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు. అదేవిధంగా మీరేంటంటే ఆ రోజున దూర ప్రయాణాలు కూడా ఏది పెట్టుకోవద్దు. అంటే ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిదన్నమాట. ప్రయాణాల్లో గట్టిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. మరీ తప్పదు అనుకుంటే మాత్రం ఒక నిమ్మకాయని తీసుకొని పూజ చేసుకొని ఆ నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని మీ పని పూర్తయిన తర్వాత వచ్చేటప్పుడు మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయని అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇంట్లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా చెప్పులు బయట విడిచిపెట్టినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. మీరవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు. ఎందుకంటే ఈ అమావాస్య తిథుల్లో చాలామంది కూడా రోడ్ల మీద నిమ్మకాయలు తిప్పేసుకొని పడేసేయటం, ఎర్రనీళ్ళు తిప్పేసుకొని పోసేయటం, ఇట్లా కొబ్బరికాయలు పగలగొట్టడం కావచ్చు, ఇట్లా ఎవరికి తగ్గ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఉప్పు తీసేసుకోవటం, వెంట్రుకలు తీసేసుకోవటం, ఎండుమిరపకాయలు తీసేసుకోవటం, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఆ చెడు ఏంటంటే మీ కాళ్ళ వెంట వచ్చి ఆ ఇబ్బందులన్నీ మీకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాళ్ళు కడుక్కొని రండి చాలు. అవన్నీ కూడా ఆ నీటితో పాటు కడుక్కుపోతాయి అన్నమాట. కాబట్టి చక్కగా మీరేంటంటే ఈ పరిహారాలు చేసుకోండి. కొత్త సంవత్సరం నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో, నిండి నూరేళ్ల ఆయుస్సుతో, అష్టైశ్వర్యాలతో మీరు అడుగుపెట్టడం, మీకు మంచిగా కలిసి రావటం, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండటం, ఏడుపులన్నిటికి కూడా చెక్ పెట్టేసేయండి. ఇలా చేయటం వల్ల మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అనుకున్న దానికి 100 రెట్లు ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఇక మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చాలా అదృష్టవంతులు. మీ రాశి ప్రకారం మీరు చాలా తిరుగులేని రాజయోగం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు ఆచరించాలని, ఏం చేయకూడదో, ఇలాంటివన్నీ కూడా. మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయవచ్చు. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మాకు కూడా కాస్త మోటివేషన్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.